ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు మనం దేవుని వాగ్దానాన్ని పరిశీలించి అది మన జీవితంలో ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. ఈరోజు వాక్యం మన జీవితాన్ని బలపరిచేలా ఉండనుంది. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం వాక్యం ఇలా ఉంది: నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీరు నిరీక్షించగలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. ఈ వాక్యంలో దేవుడు బబులోనులో బందీగా ఉన్న ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఇచ్చాడు. వారు నాశనం అయిపోయామని, దేవుడు మర్చిపోయాడని భావిస్తున్న సమయంలో దేవుడు వారికి ఆశతో నింపాడు. ఈ వాక్యంలో 2 ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిగా, నేను బాగా ఎరుగుదును అని. దేవుడు మన పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకునేవాడు. మనం ఎదుర్కొంటున్న కష్టాలు, మనం అనుభవిస్తున్న బాధలు, వేదనలు ఆయన బాగా ఎరుగును. రెండవదిగా, సమాధానకరమైన ఉద్దేశంలే, అంటే ఆయన మన కోసం మంచి మార్గాలను సిద్ధం చేశారు. మనం ఎన్ని కష్టాలు, ఎలాంటి బాధలు ఎదుర్కొన్నా అవన్నీ చివరికి మన మేలుకే మారుతాయి. ఎందుకంటే మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం మహత్తరమైనదని ఆయన చెప్తున్నాడు. ఈ వాగ్దానంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో నాకు స్పష్టంగా తెలుసు. నీ కష్టాలు, నీ భయాలు నిన్ను కదిలించలేవు. ఎందుకంటే నీ జీవితానికి నేను సిద్ధం చేసిన యోజన ఎంతో గొప్పది. నీ ప్రయాణానికి ఉన్న నా ఉద్దేశమే నాకు గొప్పది అంటున్నాడు. దీనికి బైబిల్లో నుండి ఒక ఉదాహరణ నెహెమ్యా జీవితం. నెహెమ్యా ఒక గ్లాసు దాసుడుగా నుంచి గోడలు పునర్నిర్మించిన నాయకుడిగా మారాడు. ఇది మనకు నెహెమ్యా 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మనకు కనిపిస్తుంది. నెహెమ్యా బబులోనులో రాజునకు మద్యం అందించే ఉద్యోగంగా ఉన్నప్పుడు తన జనాంగం ఎడారి స్థితిలో ఉన్నారని బాధపడ్డాడు. అతడు ప్రార్థించాడు. తాను సాధారణ వ్యక్తి అయిన దేవుడు అతని ప్రార్థనలు విన్నాడు. దేవుడు అతనికి రాజు అనుగ్రహాన్ని కలుగజేశాడు. అతను యెరూషలేం వెళ్లి గోడలను పునర్నిర్మించాడు. అతని శత్రువుల మధ్యలో కూడా భయపడకుండా దేవునిపై విశ్వాసంతో ముందుకెళ్లాడు. దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నెహెమ్యా జీవితం మనకు నేర్పుతుంది, స్థితి ఎంత భయంకరంగా ఉన్నా దేవుడు మన కోసం శ్రేష్టమైన కారణమును, ప్రణాళికను కలిగి ఉన్నాడని. మనం చిన్న స్థితి నుంచి గొప్ప కార్యాలను దేవుడు మనల్ని లేపగలడు. ఈ వాక్యాన్ని మన జీవితంలోనికి ఎలా తీసుకోవాలంటే, ముందుగా తాత్కాలిక సమస్యలను చూసి దేవునిపై సందేహింపొద్దు. దేవుడి యోజనలు శాశ్వతమైనవి, కానీ కష్టాలు తాత్కాలికమే. రెండోదిగా, దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచండి. మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా దేవుడు మీకోసం ఒక మంచి భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాడని విశ్వాసం కలిగి ఉండండి. మూడోదిగా, ప్రతిరోజు ఈ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించండి. దేవాన్ని ఈ యోజనలు నా మీద నెరవేరాలని నేను కోరుచున్నాను అని ప్రార్థన చేయండి. నాలుగోదిగా, మీ జీవితానికి గమ్యం ఉందని నమ్మండి. మేము విలువను పరిస్థితులతో కాక దేవుని వాక్యంతో కొలవండి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం వినడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నీవు మా జీవితాల మీద మంచి యోజనలు కలిగి ఉన్నవాడవని, మాకు భవిష్యత్తు మరియు ఆశనివ్వాలనుకునే దేవుడు అని తెలుసుకున్నాం. ఎలాంటి కష్టాలు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మేము నీపై విశ్వాసం కోల్పోకుండా నీవు చూపిన మార్గాన్ని అనుసరించే విధంగా మాకు జ్ఞానం, అలాగే ధైర్యాన్ని ప్రసాదించుము. నెహెమ్యా లాగా విశ్వాసపూర్వకంగా నీ పని చేయగలిగే సేవకులమై ఉండేందుకు సహాయపడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.